బసవపున్నయ్య గారికి నివాళులర్పిస్తూ ఉపన్యాసాన్ని స్టార్ట్ చేశారు. మార్క్సిజం పట్ల ఒక స్పష్టత కలిగినటువంటి అతి లోతైనటువంటి అవగాహన కలిగినటువంటి నాయకుడు బసవపున్నయ్య గారు. తను యువకులుగా ఉన్నప్పుడు బసవపున్నయ్య గారి చాలా స్ఫూర్తిదాయకంగా ఆయన స్ఫూర్తిని తీసుకుని నేను పనిచేశానని ఆయన చెప్పారు. అయితే మనందరి మధ్య లేకపోవడం అనేది కొద్దిగా విచారకరమైన విషయం. నేను ఆన్లైన్లో మాట్లాడుతున్నాను, మీ అందరి మధ్య ఉండి ఉపన్యసిస్తే బాగుండేది. ఆన్లైన్లో మాట్లాడుతున్నందుకు, దూరంగా ఉండి మాట్లాడుతున్నందుకు విచారిస్తున్నానని చెప్పారు. ఇది ఆయన మొదట భారతదేశంలో మన స్వతంత్ర పోరాటం అనేది కేవలం భారతదేశాన్ని వలస పాలకుల నుండి విముక్తి చేయడానికి మాత్రమే ఈ పోరాటం జరగలేదు. భారతదేశాన్ని విముక్తి చేయడమే కాదు, భారతదేశాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ పోరాటం జరిగింది. విజ్ఞానం ప్రజలకి విజ్ఞానవంతులు చేయడానికి, ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చేయడానికి ఈ పోరాటం జరిగింది. ఉత్పత్తి శక్తులు అంటే కేవలం ఫ్యాక్టరీలు, కర్మాగారాలు నిర్మించడమే కాదు, ఆ కర్మాగారాలతో పాటు విజ్ఞానము, కర్మాగారాలు, దానికి సంబంధించినటువంటి మనుషులు వీళ్ళందరూ కలిసి అభివృద్ధి చెందడమే ఉత్పత్తి శక్తుల అభివృద్ధి. ఆ ఉత్పత్తి శక్తుల అభివృద్ధి కోసం పనిచేస్తామనేటటువంటి అభివృద్ధి చేయాలి, అదే స్వతంత్రం అనే అవగాహన ఆ రోజున వామపక్షాలకి ఉంది. నెహ్రూ, అంబేద్కర్ లాంటి వాళ్ళ ఆ నాయకులందరికీ, బోస్ ఇటువంటి నాయకులందరికీ కూడా ఉంది. అలాగే దానికోసమే ప్రణాళిక కమిషన్ ఏర్పాటు చేశారు. భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత ప్రణాళిక కమిషన్ ఏర్పడటమే కాదు, అంతకుముందు 1936లోనే సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రణాళిక కమిషన్ ఒకటి ఏర్పడింది. నెహ్రూ దానికి నాయకత్వం వహించారు. వాళ్ళు కూడా ఈ భారతదేశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక ఆలోచనతోనే ఆ ప్రణాళిక కమిషన్ వేయటం, స్వతంత్రానంతరం ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి కోసం ప్రణాళికా సంఘాలని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కానీ మోడీ అందుకనే ఆ ప్రణాళికా కమిషన్ ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో భాగంగానే విజ్ఞానాన్ని పెంచాలి, విజ్ఞాన శాస్త్రాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఆ రోజున CSIR, ICAR వంటి విజ్ఞాన సంస్థల్ని, రీసెర్చ్ సంస్థలని ఆ రోజున నెలకొల్పడం జరిగింది. అంటే భవిష్యత్తుని, IITలు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భారతదేశం ఆధునిక భారతదేశంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇటువంటి విజ్ఞాన పరిశోధన సంస్థలని నెలకొల్పడం జరిగింది. కానీ ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పూర్తిగా దీనికి భిన్నంగా చేస్తూ ఉంది. మొదటిది, విజ్ఞాన అభివృద్ధి కాకుండా వాళ్ళు RSS బీజేపీ వాళ్ళు ఈ రోజున విజ్ఞానాన్ని కేంద్రాలుగా ఉండేటువంటి IITల మీద దాడి చేస్తున్నారు, విశ్వవిద్యాలయాల మీద దాడి చేస్తున్నారు. మీరు JNTU న్యూఢిల్లీలోని JNU మీద దాడి చేశారంటే అక్కడ ఏదో ఆ విశ్వవిద్యాలయం మీద దాడి చేసినారని అనుకోమాకండి. దాని వెనక మొత్తం విజ్ఞానం మీద దాడి చేసేటటువంటి వాళ్ళ ఆలోచన అనేది ఉంది. జ్ఞానాన్ని ధ్వంసం చేయడం అనేది బీజేపీ ఇవాళ అనుసరిస్తున్నటువంటి ఒక పద్ధతి. మనం స్వతంత్రం వచ్చినప్పుడు మన స్వతంత్రాన్ని సంపాదించినటువంటి నాయకులు వాళ్ళు చెప్పింది ఏంటంటే, శాస్త్రాన్ని మనం కొనుక్కోలేము, శాస్త్రం మనకి ఎవరు, విజ్ఞాన శాస్త్రం అనేది ఎవరు మనకి ఎవరు, మనం ఆ విజ్ఞాన శాస్త్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి భారతదేశంలో. అదే స్వావలంబన అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు ఏదో ఒక ఉత్పత్తి తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తే ఇదే మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. అది కాదు స్వావలంబన అంటే పరిశ్రమల్లో ఉత్పత్తి చేయడం కాదు, భారతదేశానికి వచ్చి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి ఇక్కడ ఉత్పత్తి చేయడం కాదు, మనం విజ్ఞానాన్ని ఇక్కడ అభివృద్ధి చేసుకోవడం స్వావలంబన అంటే. ఒక యంత్రాలను అభివృద్ధి చేయడం, పరిశ్రమలను అభివృద్ధి చేయడంతో పాటు ఆ పరిశ్రమలకి వెనకుండేటటువంటి విజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేయడం అనేది స్వావలంబన అంటే. కానీ మన బీజేపీ నాయకులకి స్వావలంబన అంటే పాత పురాణాల్లో ఉండేటటువంటి పుష్పక విమానాలు, లేకపోతే రథాలు, ఇటువంటివి వాళ్ళు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కుంతీదేవి పుత్రులను కనడం, అంటే ఆ పుక్కడి పురాణాల్లో చెప్పేటటువంటి విజ్ఞానమే వీళ్ళకి విజ్ఞానం. ఆధునిక విజ్ఞానం అనేది వీళ్ళ దృష్టిలో విజ్ఞానం కాదు అని ఆయన చెప్పాడు. రెండవది, స్వతంత్రం అంటే స్వతంత్ర జాతీయ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయటం అనేది ఆనాటి పాలకుల యొక్క ఆలోచన. అందుకనే భారతదేశంలో ఈ వలసవాదానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు
ఈ దేశంలో ఉండే జాతులు, మతాలు, కులాలు అందరినీ కలుపుకొని ఒక పోరాటం చేయటం జరిగింది. ఈ అన్నీ కలిసి ఆ స్వతంత్ర పోరాటం అన్నింటినీ కలిపింది కాబట్టే భారతదేశం ఒక లౌకిక రాజ్యంగా ఈ రోజున నిలబడి ఉంది. కానీ దేశాన్ని వీళ్ళు ఆర్థికంగా వామపక్షాలు ఆ రోజున వాళ్ళ భావన ఏంటంటే దేశాన్ని ఆర్థికంగా స్వావలంబన వైపు నడిపించాలనేది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆర్థిక అభివృద్ధి అంటే భారతదేశాన్ని లౌకికవాదం వైపు, ఆర్థిక అభివృద్ధి వైపు నడపడం అనేది అల్టిమేట్ గోల్గా వాళ్ళు నిర్వహించుకున్నారు. కానీ ఇవాళ ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం అది కాదు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం కాదు, బ్రిటిష్ వాళ్ళు స్నేహితులుగా చూశారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ రోజున బ్రిటిష్ వాడు ఈ భారతదేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లింలను అణిచిపెట్టాడు కాబట్టి బ్రిటిష్ వాడు మనకు స్నేహితుడు అనేటటువంటి సిద్ధాంతంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేకులు ఎవరంటే ఈ భారతదేశంలో ముస్లింలు మాత్రమే వ్యతిరేకం, వలసవాదం వాళ్ళకి వ్యతిరేకం కాదు. అందుకనే వాళ్ళ సిద్ధాంతం వేరు చేయటం, విడగొట్టడం, మేము మీరు అనే ఒక భేదభావాన్ని సృష్టించటం. కానీ స్వాతంత్రోద్యమం అలా చేయలేదు, అందరినీ కలిపింది. అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని ప్రాంతాలని, అన్ని సంస్కృతుల్ని, అన్ని భాషల్ని, అన్ని జాతుల్ని కలిపింది మన స్వాతంత్రోద్యమం. అందుకని స్వాతంత్రోద్యమ భావజాలానికి భిన్నమైనటువంటి భావజాలం ఆర్ఎస్ఎస్ వాళ్ళది. వాళ్ళ సిద్ధాంతకర్త అయినటువంటి సావర్కర్ చెప్పినటువంటి చూస్తే ఈ దేశం 5 ఐక్యతలు ఉండాలి. ఒకటి, దేశం భౌగోళిక సరిహద్దు, జాతి, మతం, సంస్కృతి, భాష, ఈ 5 ఒకటిగా ఉంటే దేశం. వాళ్ళ దృష్టిలో ప్రజలు కాదు, వాళ్ళ దృష్టిలో మట్టి, ఆ భూమి అనేది పవిత్రమైనది. అందుకనే పితృ దేశం లేదా వాళ్ళ మత మా జాతి అంటే వాళ్ళ ఉద్దేశంలో ఈ దేశం యొక్క మట్టి గొప్పది కాబట్టి ఈ దేశం పితృదేశంగా ఉండేవాళ్ళు ఈ దేశంలో ఉండాలి, మిగతా వాళ్ళంతా ఈ దేశంలో సెకండరీ పౌరులుగా ఉండాలి. అందుకే ముస్లింలు వీళ్ళు వ్యతిరేకం. అందుకనే వాళ్ళు ఇప్పుడు అంతర్జాతీయంగా చూసుకున్నప్పుడు ఒకవైపు క్రైస్తవుల్ని, హిందూ మతాన్ని, యూదుల్ని ఇదంతా ఒకవైపు, ఇంకోవైపు ముస్లింలు, కమ్యూనిస్టులు ఇంకోవైపు, ఇలా ఈ మతాలను కూడా విభజించి మీరు మేము అనేటటువంటి భేదభావంతో దీన్ని ఇప్పుడు ఈ సైద్ధాంతికంగా అటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇంకొకటి, యూరోపియన్ జాతీయవాదం అనేది మన భారతదేశానికి పనికిరాదు. యూరోపియన్ జాతీయవాదం ఆ రోజున సరిహద్దులను నిర్ణయించడం కోసం, ఆ దేశాలను సరిహద్దులు నిర్ణయించడం కోసమే కాదు, ఆ రోజున విదేశాలని వలస దేశాలుగా మార్చుకోవడానికి ఆ జాతీయవాదాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. కానీ మన భారతదేశ జాతీయవాదం అది కాదు. మన భారతదేశంలో అనేక జాతులు ఉన్నాయి, ఈ జాతులన్నింటినీ కలపడం మన భారతదేశ జాతీయవాదం యొక్క ముఖ్య లక్షణం. ఇది బీజేపీ వాళ్ళు జాతీయవాదం ఆ యూరోపియన్ జాతీయవాదానికి సంబంధించింది. అంతేకాదు అది ఫ్యాసిస్ట్ భావజాలం కూడా దాంట్లో ఉంది. ఒకే రక్తం ఒకే నేల, ఇది హిట్లర్ నాజీలు ఇచ్చినటువంటి పిలుపు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు సిద్ధాంతం కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. అందుకని వాళ్ళు విజ్ఞానానికి వ్యతిరేకం, వాళ్ళు నిజమైన జాతీయ భావానికి వ్యతిరేకం, భారతదేశ ఐక్యతకి వ్యతిరేకం, లౌకిక తత్వానికి వ్యతిరేకం, ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది వాళ్ళు అభివృద్ధికి వ్యతిరేకం. వాళ్ళ ఉద్దేశంలో సైన్స్ అంటే పురాతన కాలం నాటి సైన్స్, ప్రశ్నించకూడనటువంటి సైన్స్, ప్రశ్నకి వ్యతిరేకం. ప్రశ్నిస్తే నువ్వు ఏం కావాలన్నా పురాతన గ్రంథాల్లో ఉన్నాయి, అవి చూసుకో, అంతేగాని నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదనేటటువంటి సైన్స్. దానివల్ల బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున సైంటిఫిక్ సెంటర్స్ అన్నిటినీ నాశనం చేసేస్తూ ఉంది. సైన్స్ని అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా ఆ రోజున మన స్వతంత్ర కాలంలో ఉండేటటువంటి నాయకులు, స్వతంత్రం వచ్చిన తర్వాత మన నాయకులు వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రభుత్వ రంగం మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయగలదు. అందుకనే మనం ఆ రోజున ఒక ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలంటే 40 సంవత్సరాలు పట్టేది. ఇప్పటికి కూడా
ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే లేదా ఐటీ రంగంలో ఒక ఫ్యాక్టరీ నిర్మించాలంటే 5-6 సంవత్సరాలు పడుతుంది ఒక రంగాన్ని డెవలప్ చేయాలంటే. అంటే ఇదంతా కూడా ఎవరో ఇండివిజువల్ చేసేటటువంటి పని కాదు, చేయలేనటువంటి పని. ఒక వర్ధమాన దేశాలు, ఈ దేశం విముక్తి చెందినటువంటి దేశాలన్నీ కూడా ప్రభుత్వం ఎప్పుడైతే పెట్టుబడులు పెట్టిందో ప్రభుత్వం ద్వారానే ఈ అభివృద్ధి అనేది జరుగుతుంది. కానీ బీజేపీ దీనికి భిన్నంగా వ్యతిరేకంగా ఉంది. మీ రెండు ఉదాహరణలు ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. చైనాకి ఇవాళ నాలెడ్జ్, విజ్ఞానం అనే దాని మీద పోటీ జరుగుతూ ఉంది. టెక్ వార్ అంటున్నారు ఇప్పుడు దీన్ని. టెక్ వార్ అంటే అమెరికాకి చైనాకి మధ్య ఈ టెక్ వార్ అనేది జరుగుతుంది. ఏమిటి టెక్ వార్ అంటే, ఇవాళ ఫ్యాక్టరీలు జాతీయోత్పత్తిని డెవలప్ చేయట్లా, ఫ్యాక్టరీలు ఉంటే మనీ రావట్లా. మనీ ఎక్కడి నుండి వస్తుందంటే విజ్ఞానం ద్వారా వస్తూ ఉంది. నాలెడ్జ్ క్రియేట్స్ మనీ అనేది ఇవాళ నినాదం. మీరు ఒక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు యాపిల్ కంపెనీ ఉంది. యాపిల్ కంపెనీ అది ప్రతి యాపిల్ ఐఫోన్ ఉత్పత్తి చేసినప్పుడు ఆ ఉత్పత్తి చేసినటువంటి ఒక యాపిల్ ఏ కంపెనీ అయితే ఉత్పత్తి చేస్తుందో దానికి $70 వెళ్తున్నాయి. కానీ దాన్ని సృష్టించినటువంటి పేటెంట్ హక్కు కలిగినటువంటి వాళ్ళకి $300 వెళ్తున్నాయి. ప్రతి యాపిల్ ఫోన్ అమ్మకం మీద $300. అతనేం ఉత్పత్తి చేయడు, అతనేమి దాన్ని ఫ్యాక్టరీ ఉండదు, ఏమీ ఉండదు దానికి. కానీ ప్రతి ఫోను అమ్మకం మీద $300 వెళ్తున్నాయి. అంటే ఈ రోజున నాలెడ్జ్ అనేది డబ్బుల్ని క్రియేట్ చేస్తూ ఉంది. పేటెంట్ హక్కులు వచ్చిన తర్వాత నాలెడ్జ్ అనేది డబ్బులు క్రియేట్ చేస్తూ ఉంది. అందుకని నాలెడ్జ్ డెవలప్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కావాల్సిన విజ్ఞానం ఏదైతే ఉందో ఆ విజ్ఞానాన్ని డెవలప్ చేయడం అనేది చాలా ముఖ్యం. విజ్ఞానం ఎలా డెవలప్ అవుతుందంటే విజ్ఞానాన్ని మనుషులు డెవలప్ చేస్తారు. మనుషులు అంటే మన యూత్ని, మన ప్రజల్ని ఆ విజ్ఞానవంతులను చేయడానికి కావాల్సినటువంటి విజ్ఞాన కేంద్రాలను నెలకొల్పాలి, రీసెర్చ్ సెంటర్స్ని నెలకొల్పాలి, పరిశోధన కేంద్రాలని అభివృద్ధి చేయాలి. ఈ రోజున అమెరికాకి చైనాకి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర దేశాలన్నీ చైనాతో ఒక రంగంలో పోరాడుతున్నాయి. మీరు రెండు రంగాల గురించి చెప్పాడు ఆయన. ఒకటి చిప్స్. ఈ చిప్స్ రంగంలో చైనా ఒక చిప్ తయారు చేయాలంటే అది చాలా ఇన్పుట్స్ కావాలి. అంతా విజ్ఞానమే. ఒక చిన్న లైట్తో ఆ సెమీకండక్టర్స్ తయారు చేస్తారు. అది పశ్చిమ దేశాల దగ్గర, అనేక రీసెర్చ్ సెంటర్స్ దగ్గర ఆ నాలెడ్జ్ ఉంది, ఆ విజ్ఞానం ఉంది. చైనా ఇప్పుడు దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవానికి 15 నుండి 20 సంవత్సరాలు వెనుకబడి ఉంది. ఇప్పుడు దాన్ని అందుకోవడం ఎలాగనేది చైనా ప్రయత్నం చేస్తూ ఉంది. దీంట్లో కనుక చైనా ముందుకు వస్తే అది సెమీకండక్టర్స్ అంటే మనం ఇప్పుడు తయారు చేసుకునేటటువంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన అన్నిటి మీద వాటికి పూర్తి ఆధిపత్యం వస్తుంది. అదే ఇంకొక రంగం ఉంది. ఇప్పుడు బిగ్ డేటా అంటున్నారు, కమ్యూనికేషన్లో బిగ్ డేటా అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఈ విషయంలోకి వచ్చేసరికి మొత్తం పశ్చిమ దేశాలను మించిపోయి చైనా ముందుకెళ్ళిపోయింది. చాలా అంశాల్లో చైనా టెక్నాలజికల్గా బాగా అభివృద్ధి చెందింది. అందుకనే ఇప్పుడు ఎవరైతే టెక్నాలజికల్గా అభివృద్ధి చెందారో వాళ్ళు ఫాస్ట్గా అభివృద్ధి చెందుతారు, వాళ్ళ దేశ ఎకానమీలు అభివృద్ధి చెందుతాయి. అందుకని ఈ రోజున అభివృద్ధి అంటే ఒక ఫ్యాక్టరీ పెట్టడమో, ఒక మల్టీనేషనల్ కంపెనీ వచ్చి ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మించడమో కాదు, లేదా ఎక్స్పోర్ట్ చేయడమో ఇంపోర్ట్ చేయడమో కాదు. అభివృద్ధి అంటే విజ్ఞానాన్ని అభివృద్ధి చేయటం, విజ్ఞానాన్ని దేశ అభివృద్ధిలో ఉపయోగించుకోవటం. ఇది ఇవాళ చైనా చేస్తూ ఉంది. చైనా ముందుకు వెళ్ళింది 5G టెక్నాలజీలో కానీ, లేకపోతే బిగ్ డేటాలో కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్నింటిలో కూడా చైనా ముందుకెళ్తే ఇప్పుడు మొత్తం పెట్టుబడిదారీ దేశాలన్నీ కలిసి చైనాకి వ్యతిరేకంగా చైనా మీద ఆంక్షలు విధిస్తున్నాయి. ఎందుకంటే అది ఇంకా ముందుకు పోదు. ఇంకో 15 సంవత్సరాల్లో అన్ని విషయాల్లో కూడా చైనా ముందుకు వెళ్ళిపోతే తమ ఎకానమీలను కూడా దాటిపోయి ముందుకెళ్తుంది. కాబట్టి దాన్ని ఆంక్షలు విధించి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మన భారతదేశంలో పాలకులు గ్రహించలేక ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వాలంటే ఏ ప్రైవేట్ కంపెనీ కూడా డెవలప్ చేయలేదు. ప్రైవేట్ కంపెనీల వల్ల కాదు. ఇది చేయాల్సింది ఏంటంటే స్టేట్ అంటే దేశ ప్రభుత్వ రంగం చేయాలి, ప్రభుత్వ రంగంలో ఇవంతా చేయాలి. చైనా మొత్తం ప్రభుత్వ రంగంలో ఈ పనులు చేస్తూ ఉంది కాబట్టి అది ఇవాళ చైనా అమెరికాని ఇతర యూరోపియన్ దేశాలని మించి వెళ్ళిపోతుంది. కానీ మన భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తూ ఉంది, ఈ మొత్తం ఐఐటీలని మొత్తం విద్యారంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. ప్రైవేట్ పరం చేసి ఇంకోటి మాయమాటలు చెప్తా ఉంది. మేము
స్వావలంబన. నా స్వావలంబన, వాళ్ళు చెప్పే స్వావలంబన ఏంటి? విదేశాలు వచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తే అది స్వావలంబన అంటున్నారు. అది కాదు స్వావలంబన అంటే. మన పూర్వీకులు చెప్పింది, వామపక్షాలు చెప్పే స్వావలంబన అంటే ఏమిటంటే ఇక్కడ నాలెడ్జ్ ఉత్పత్తి చేయడం, ఇక్కడ విజ్ఞానాన్ని ఉత్పత్తి చేయడం, ఇక్కడ రీసెర్చ్ సెంటర్స్ పెట్టడం, ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఈ యువకులందరినీ కూడా రీసెర్చ్లోకి తరలించడం. ఇవాళ చైనా మొత్తం ప్రపంచంలో అత్యధిక మంది శాస్త్రజ్ఞులను ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా. వీళ్ళందరూ ఆధునిక రీసెర్చ్ సెంటర్స్లో ఇవాళ చేరుతున్నారు. అందుకనే పశ్చిమ దేశాలు చైనాను చూసి భయపడతా ఉన్నాయి. రేపు భవిష్యత్తులో విజ్ఞానంలో ఇది అభివృద్ధి చెందుతుంది, మాకన్నా మించిపోతుందని భయపడతా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని మన భారత పాలకులు గుర్తించలేకపోతున్నారు. 1990 సంవత్సరం చూసినప్పుడు భారతదేశము చైనా రెండు సమానంగా ఉన్నాయి. వాస్తవానికి ఇంకో విషయం కూడా చెప్పాడు ఆయన. 200 సంవత్సరాల క్రితం, అంటే ఈ వలస, మన దేశాలు వలసలోకి పోకముందు చైనా భారతదేశం యొక్క ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ చూస్తే ప్రపంచ జీడిపిలో సగం 50% మంది ఉండేది. అలాంటిది ఈ 200 సంవత్సరాల వలస పాలనలో మన దేశంలో సైన్స్ని, మన దేశంలో విజ్ఞానాన్ని వాళ్ళు నాశనం చేసి కేవలం మనని సరుకులు ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మార్చి విజ్ఞానం అంతా వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి పశ్చిమ దేశాలన్నీ కూడా ఇవాళ అభివృద్ధి చెందినాయి. ఇవాళ మొత్తం ప్రపంచ జీడిపిలో ఈ చైనా భారత్ యొక్క వాటా 10% తగ్గిపోయింది. 1990 వచ్చేసరికి మన పరిస్థితి అది. కానీ 1990 తర్వాత అప్పుడు చైనా భారత్ రెండు కూడా ఈ విజ్ఞానంలో సమానంగా ఉంది. ఇంకో ఒక రకంగా చెప్పుకోవాలంటే మనకే కొన్ని ఎక్కువ విజ్ఞాన సంస్థలు, రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి చైనా కన్నా కూడా. కానీ 90 తర్వాత ఈ 30 ఏళ్ల కాలంలో చూస్తే చైనా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. కారణం ఏంటంటే చైనా ప్రభుత్వం ఆ విజ్ఞానం మీద, విజ్ఞాన అభివృద్ధి మీద కేంద్రీకరించింది. చైనా ప్రభుత్వ రంగం దాని మీద కేంద్రీకరించింది. కాబట్టి కానీ మనం ఏం చేస్తున్నాం? మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుపోతుంది. ఏమీ అక్కర్లేదు, మొత్తం అంతా ప్రైవేటైజ్ చేయాలి, మనకు కావాల్సిన సరుకులేమో మనం దిగుమతి చేసుకోవాలి. ఎవరో ఒకళ్ళు పెట్టుబడి పెడతారు. పెట్టుబడి ఊరికినే రాదు. పెట్టుబడి మనకి విజ్ఞానం ఇవ్వడానికి రాదు. పెట్టుబడి మనం దోచుకోవడానికి వస్తుంది. విజ్ఞానం ఇవ్వడానికి రావాలంటే, విజ్ఞానం మనకు కావాలంటే ప్రభుత్వమే దాన్ని పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మన దేశం దానికి రివర్స్లో వెళ్తుంది. కాబట్టి ఇవాళ మనందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటంటే దీన్ని రివర్స్ చేయాలి. ఈ ప్రశ్నించే తత్వాన్ని బీజేపీ ఒకవైపు ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తూ ఉంది, ఉన్నత విద్యా సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేసేస్తూ ఉంది, విద్యను ప్రైవేటు పరం చేసేస్తూ ఉంది, ఫ్యాక్టరీలను, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తూ ఉంది. ఇంకోవైపు నాలెడ్జ్ అంటే పాత పుక్కిడి పురాణాల్లో ఉండే నాలెడ్జ్ అనే పద్ధతిలో మనందరినీ వెనక్కి తీసుకుపోతూ ఉంది. దీన్ని రివర్స్ చేయడానికి మనం పోరాడాలి, ప్రశ్నించడం కోసం పోరాడాలి. మనం ప్రతిదీ ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే తత్వాన్ని డెవలప్ చేసేటటువంటి పోరాటం చేయటమే ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం. ఏమి ప్రశ్నించాలి? ఈ సమాజాన్ని గురించి ప్రశ్నించాలి. సమాజంలో అసమానతలే ఉన్నాయో ప్రశ్నించాలి. ఎందుకు అభివృద్ధి కావాలేకపోతున్నాం మనం అనే దాని గురించి ప్రశ్నించాలి. ఎందుకు ఈ ప్రజలు ఇంకా ఈ పేదరికంలో ఉన్నారనే విషయాన్ని ప్రశ్నించాలి. మొత్తం వ్యవస్థ ఎందుకు ఇలా ఉందో ప్రశ్నించాలి. ఈ ప్రశ్నించే పద్ధతిని మనం చేయాలి. కానీ వ్యవస్థల మీద దాడి ఎందుకు జరుగుతోంది? వ్యవస్థల మీద దాడి చేస్తున్నటువంటి బీజేపీ మొత్తంగా చూస్తే మన స్ట్రక్చర్ ఏదైతే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత నిర్మించుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థనే పూర్తిగా నాశనం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రణాళికా సంఘాన్ని లేకుండా చేసింది నీతి ఆయోగ్ అని పెట్టింది. ఆ నీతి ఆయోగ్ అనేది ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటిది. ప్రణాళికా సంఘం లేకుండా పోయింది. అలాగే ఈ సంస్థలన్నింటినీ కూడా నాశనం చేసింది. అందుకని ఈ రోజున పాత వెనక వైపు భారతదేశాన్ని వెనక్కి తీసుకుపోయేటటువంటి బీజేపీ యొక్క ఈ సిద్ధాంతాల మీద, వాటి భావాల మీద, వాటి చర్యల మీద పోరాటం, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేయడం, భారతదేశాన్ని మళ్ళీ నాలెడ్జ్ దేశంగా, విజ్ఞాన దేశంగా మార్చడానికి పోరాడమే ఈ రోజున మన ముందున్న కర్తవ్యం అని చెప్తూ ముగించారు.